బయట కనిపించే రంగులు నిజమైన సంతోషాన్నిస్తాయా? లేదా మనసుకు నచ్చిన చోటే నిజమైన ఆనందం దొరుకుతుందా? ఒక చిన్న కోతి చేసిన చిన్న తప్పు ఆమె జీవితానికే పెద్ద పాఠం నేర్పింది. ఇది ఒక బుజ్జి కోతి కథ. స్వేచ్ఛ విలువ నేర్పిన కథ. నగర పొలిమేరల్లోని ఒక చిట్టడవిలో ఒక తల్లి కోతి, దాని బుజ్జి కోతిపిల్ల ఎంతో ఆనందంగా జీవించేవి. ఉదయం సూర్యకిరణాలు ఆకుల మధ్యనుంచి జారుతూ వస్తే అవి చెట్లపై గెంతుతూ ఆడుకునేవి. నేరేణి పండ్లు, వెలగపండ్లు, జామపండ్లు తింటూ హాయిగా కాలం గడిపేవి. కాని ఆ బుజ్జి కోతికి మాత్రం ఎప్పుడూ దూరంగా కనిపించే రంగుల లోకం మీద ఆసక్తి. రాత్రిళ్ళు నగరంలోని లైట్లు మెరిసిపోతుంటే అది ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మా, అక్కడ ఎన్ని వెలుగులు, ఎన్ని రంగులు, మన అడవి ఎందుకంత సాదాసీదాగా ఉంటుంది అని అడిగేది. తల్లి నవ్వుతూ, బిడ్డా, వెలుగు బయట కనిపించేది మాత్రమే కాదు, మనసులో ఉన్న ఆనందమే నిజమైన వెలుగు అని చెప్పేది. కాని పిల్లకోతి మనసు మాత్రం నగరంపైనే. ఒకరోజు తల్లి నిద్రపోతుండగా బుజ్జికోతి మెల్లగా అడవి దాటి నగరంలోకి అడుగుపెట్టింది. అక్కడ చూసిందంతా కొత్త ప్రపంచం. నల్లటి రోడ్లు, ఎత్తైన భవనాలు, రంగురంగుల కార్లు, పెద్ద పెద్ద బోర్డులు, ఇవన్నీ చూసి అది మురిసిపోయింది. ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంది. అంతలో తల్లికోతి ఆందోళనతో వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. బిడ్డా, ఇలా చెప్పకుండా వస్తే నేనెంత భయపడ్డానో తెలుసా? ఇది మనకు తగిన చోటు కాదు అంది. కాని పిల్లకోతి మొండికేసింది. చేసేదేమీ లేక తల్లికూడా దగ్గర్లోని జామచెట్టుపై ఉండిపోయింది. మరుసటిరోజు అసలు నిజం బయటపడింది. వీధిలో వెళ్లేవారు కోతులను చూసి ఎగతాళి చేశారు. కొంతమంది పిల్లలు రాళ్లు విసిరారు. ఒకరు కేకలు వేస్తూ తరిమాడు. మరో ఇంటి యజమాని కర్ర పట్టుకొని కొట్టడానికి వచ్చాడు. ఆకలితో ఒక పండు కొయ్యబోయిన బుజ్జికోతి భయంతో వణికిపోయింది. అమ్మా, అడవిలో మనం ఎన్ని పండ్లు తిన్నా ఎవ్వరూ అడ్డు చెప్పలేదు, ఇక్కడెందుకిలా అంటూ ఏడ్చింది. తల్లికోతి తన బిడ్డను ఒడిలోకి తీసుకుని చెప్పింది. అడవి అందరి సొత్తు. అక్కడ మనం ప్రకృతితో కలిసి జీవిస్తాం. కాని ఇక్కడ నాదీ అన్న భావం ఎక్కువ. ఇక్కడ విలాసముంది, కాని స్వేచ్ఛ లేదు. ఆహారముంది, కాని భయం కూడా ఉంది. మన గౌరవం కాపాడుకునే చోటే మనకు నిజమైన ఆనందం దొరుకుతుంది. ఆ రాత్రి నగర శబ్దాల మధ్య బుజ్జికోతి నిద్రపోలేకపోయింది. అడవిలోని నిశ్శబ్దం, గాలివాన స్వరం, పక్షుల కిలకిలరావం అన్నీ గుర్తొచ్చాయి. తల్లి మాటల్లోని నిజం అర్థమైంది. ఉదయమయ్యేలోపే అది తల్లిని చూసి, అమ్మా, మన అడవికే వెళ్దాం. నాకిక రంగుల లోకం అవసరం లేదు. నాకు మన స్వేచ్ఛ కావాలి అంది. తల్లి ఆనందంగా నవ్వింది. ఇద్దరూ కలిసి తమ సొంత అడవికి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడికి చేరగానే చెట్లపై గాలి తాకిడిలో ఊగుతూ పక్షులు పలకరించగా బుజ్జికోతి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇదే నిజమైన జీవితం అనుకుంది. ఆ రోజునుంచి అది ఎప్పుడూ బయట మెరుపుల మీద మోజుపడలేదు. తన దగ్గర ఉన్నదే గొప్పదని తెలుసుకుంది. ఈ కథలోని నీతి, స్వేచ్ఛలేని విలాసాల కంటే ఆత్మగౌరవంతో కూడిన సాధారణ జీవితం ఎంతో మిన్న. బయట మెరుపులు మనసుకు ఆనందమివ్వవు. స్వేచ్ఛ, గౌరవం ఉన్న చోటే నిజమైన సంతోషం ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథలు చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి కథలో మళ్ళీ కలుద్దాం.